ఇక టాప్ 2 న్యూస్ చూద్దాం. రేవంత్ పాలనలో రైతన్నల కష్టాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సాగునీటి కోసం అన్నదాతలు అల్లాడుతుండగా ఇప్పుడు యూరియా కోసం పడరాని పాటు పడుతున్నారు. నాటి సమైక్య పాలనను తలపించేలా రైతన్నలు క్యూ లైన్లో నిల్చోవాల్సిన దుస్థితి వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో యూరియా కొరతతో అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే షాపుల ఎదుట బారులు తీరారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు చూడని దృశ్యాలను కాంగ్రెస్ హయాంలో చూస్తున్నామని రైతులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సరిపడా యూరియాను అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, రైతులకు యూరియా కష్టాలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎందుకు వారు క్యూ లైన్లో భారీ ఎత్తున మండుటెండలో సైతం లెక్క చేయకుండా నిల్చున్న దుస్థితి వచ్చింది? నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎరువుల కోసము రైతులు అడిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మొన్న 4 రోజుల క్రితమే లొకేషన్ మనమద గ్రామంలో దాదాపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలవాల్సిన దుస్థితి ఏర్పడిన సంఘటన మరొక ముందుకే ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలో కూడా ప్రాథమిక సహకారం ఎదుట రైతులు బారులు తీరి కనిపించిన పరిస్థితి కనిపించింది. గత వారం రోజుల్లో కూడా ఈ ప్రాథమిక సహకార సంఘం చుట్టూ రైతులు ఎరువుల కోసం రోజు వచ్చి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు కూడా వచ్చి వెళ్తున్నప్పుడు కూడా ఎరువులు రాలేదని చెప్పడంతో తిరుగుముఖం పడుతున్న పరిస్థితి. మొన్న 2 రోజుల క్రితం కూడా ఎరువులు వచ్చాయన్న సమాచారంతో ఈ సహకార సంఘం పరిధిలో వచ్చేసి పెంబి మండలంకి సంబంధించిన 12 గ్రామాలకు సంబంధించిన రైతులు, అలాగే ఈ ఖానాపూర్ మండలానికి సంబంధించిన 10 గ్రామాల రైతులు, మొత్తం 22 గ్రామాలకు సంబంధించిన రైతులు, దాదాపు 8,000 మంది రైతుల వరకు ఈ సహకార సంఘం పరిధిలో ఉంటారు. అయితే రైతులకు ఈ ఎరువులు వచ్చాయన్న సమాచారంతో చాలా మంది 2 రోజుల క్రితం రావడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా ఎరువులు మాత్రం రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా రావడంతో ఉదయం వస్తున్నాయన్న ఎరువులు వస్తున్నాయన్న సమాచారం ఉదయం 6 గంటలకే రైతులు బారు తిరిగి కనిపించారు. అయితే రైతులకు ప్రజెంట్ ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా వరి పంటతో పాటు ఇటు మొక్కజొన్న పంటలు వేస్తారు. అయితే పుట్ట దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వరి అవసరం.